అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తున్నట్టు నిన్న రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోపై మనతో మాట్లాడడానికి అటు బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ నార్ ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకు ఒక బీసీ నేతగా ఎలా చూస్తారు? తప్పకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ జీవోని భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతం పడుతోంది. ఇచ్చినటువంటి జీవోని కేవలం జీవో తీరు కాకుండా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగాల, ఎక్కడా ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రభుత్వం దానికి పూర్తి బాధ్యత వహించి రేపు రాబో రోజులలో గ్రామ పంచాయతీలు కావచ్చు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు వీటన్నింటిలో పూర్తిగా 42% బీసీలకు రిజర్వేషన్లు దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రభుత్వం బాధ్యత ఎక్కడ ఏదైనా న్యాయపరమైనటువంటి ఆటంకాలు కలిగినా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం 2014 తర్వాత 1919లో ఎన్నికలు జరిగినప్పుడు ఏం జరిగిందో ఈ రాష్ట్ర బీసీలకు తెలుసు. కాబట్టి ఆ రకంగా కాకుండా ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని ఎక్కడ ఏ ఆటంకాలు లేకుండా అన్ని రకాలుగా తగినటువంటి చర్యలు తీసుకొని ముందుకు పోవాలి. కానీ కొన్ని సందర్భాలలో మాకు అనుమానం ఎక్కడ వస్తున్నది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటల్లోనే అనుమానం వస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుండి మొదలు కొడితే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వాళ్ళు పదే పదే ఏమంటారంటే మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 42% బీసీ రిజర్వేషన్లు అమలు చేసే బాధ్యత మాది అని మాట్లాడింది. మాకు ఆ మాట విన్నప్పుడల్లా భయం వస్తున్నది. ఒక పక్కకేమో మా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే అమలైతే అంటున్నారు, ఇంకో పక్క జీవో ఇచ్చినాం కదా మీకేం కావాలని అంటారు. కాబట్టి ఈ మధ్యన ఏమైనా గందరగోళం జరుగుతుందా అనేది కొంత అనుమానం అనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనా ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. 42% ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు అమలు జరగాలని, ఎక్కడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ ఎన్నికలు జరగాలని భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. గతంలో కూడా ఇదే మాదిరిగా అటు అసెంబ్లీలో పెట్టినప్పుడు, బిల్లుకు సంబంధించి పెట్టినప్పుడు కానివ్వండి, క్యాబినెట్ తీసుకున్న ప్రత్యేక జీవో విడుదల చేసినప్పుడు ఇదే విధంగా స్వాగతించారు. మళ్ళీ దానికి అడ్డంకులు ఎదురైనాయి. ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్తారనేటువంటి అన్నీ వినిపిస్తున్నటువంటి మాటలు, అదేమన్నా జరిగేటువంటి అవకాశం ఉందని అనుకుంటున్నాను. ఇప్పుడు మేమైతే శాసనసభలో భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతం పలికింది. ప్రభుత్వానికి కొన్ని సూచనలు, సలహాలు కూడా చేసినాం. కేవలం మాకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి బీసీలని ఆశల పల్లకిలో ఊరేగించకండి, దాన్ని వాస్తవికత రూపం దాల్చే విధంగా అమలు చేయండి. మిగతా ఈ దేశంలో జరిగినటువంటి అనేక రాష్ట్రాలలో రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు, హైకోర్టులు ఏమేమి చెప్పినాయి మేము కొంత చెప్పే ప్రయత్నం చేసినాం. కానీ ప్రభుత్వం ఒక పక్క లేదు అమలైతే అన్నప్పుడు మొదలుగా సంతోషపడేది మేమే. భారతీయ జనతా పార్టీ అసెంబ్లీలో సంపూర్ణంగా మద్దతు ప్రకటించడం బిల్లుకు, ఎక్కడ ఏ అవసరం వచ్చినా భారతీయ జనతా పార్టీ బిల్లుకు పూర్తిగా స్వాగతం తెలపడమే కాకుండా అన్ని రకాలుగా మా సలహాలు, సూచనలు ఇచ్చడం, మద్దతు చేసినాం. కాబట్టి ఎక్కడైనా ఏదైనా అవాంతరాలు ఏర్పడితే దాన్ని మిగతా వాళ్ళ మీద నెపం పెట్టి ప్రభుత్వం తప్పుకోవద్దని మాత్రమే మా సూచన. ఇంకొక వైపు ఈరోజు రేపు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ సంబంధించినటువంటి అంశం వెలువడుతుంది, ఆ నోటిఫికేషన్ కూడా వస్తుంది అంటారు. బీజేపీ సిద్ధంగా ఉందా? భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా రేపు జరిగేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూర్తిగా సిద్ధంగా ఉన్నది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు గతంలో ఈ 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చి చూసిండ్రు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఇస్తే 22 నెలలు దాటిపోయింది. ఏ రకమైనటువంటి పరిపాలన నడుస్తున్నదో, ప్రజలు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారో, ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని గమనించి భారతీయ జనతా పార్టీ పోరాటాలు ఏ రకంగా చేస్తున్నదో ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రేపు రాబో రోజులలో ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తారని మేము బలంగా నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు బీజేపీకి సంబంధించి ఎన్నికలకు సిద్ధంగా ఉంటుంది. ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో, జీవోకు ఎటువంటి అవంతరాలు, అడ్డంకులు రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే కాంగ్రెసే దానికి కొన్ని మెలికలు పెట్టేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి గతంలో చూసాం, ఇచ్చినటువంటి జీవోలకు కానివ్వండి, క్యాబినెట్ ఆమోదం తెలిపిన అనంతరం కూడా కాంగ్రెస్ రకరకాల మాట్లాడింది. ఇప్పుడు ముఖ్యమంత్రి కానివ్వండి, ఆ పార్టీ నాయకులు కూడా మాట్లాడే తీరు చూస్తే కొంత అనుమానం కూడా కలుగుతుంది. కాబట్టి ఎటువంటి అడ్డంకులు రాకుండా వాళ్ళ మీద బాధ్యత ఉంటుంది, ముందుకు తీసుకెళ్లాలి. బీజేపీ ఎన్నికల్లో
నిలబడి అత్యధిక స్థానాలు గెలిచేందుకు కూడా సిద్ధంగా ఉంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో ఏదో ఉందో దాన్ని పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అలాగే ఎమ్మెల్యే పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.